గవర్నర్ ముట్టడి ఆఫీసు చేయడానికి గల కారణం ఏంటి అసలు? 6 నెలలు అయింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. హోంశాఖ స్పందించడం లేదు. రాష్ట్రపతి స్పందించడం లేదు. అరే కేంద్రం ఇవ్వడం లేదు అని రాష్ట్రంలోనైనా ఆర్డినెన్స్ తెద్దామని ఆర్డినెన్స్ తెచ్చింది గవర్నమెంట్. మళ్ళీ సిపిఎం పార్టీగా బీసీ వర్గాల కోసం మీ భవిష్యత్ కార్యాచరణ మేము స్పష్టంగా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరగాలంటే కేంద్రము బిల్లు పెట్టాలా, రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే చేయండి, బిల్లును ఆమోదించండి, 9th షెడ్యూల్లో పెట్టండి, 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్లకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ అన్నగారితో ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ప్రత్యేకమైన డిమాండ్ నడుస్తున్న కాలంలో నిన్న రాజ్భవన్ దగ్గర కొన్ని వేలాది మందిగా వెళ్ళి బీసీ హక్కులకై ఎర్రజెండా పార్టీగా, ఎందుకంటే ఎర్రజెండా పార్టీ అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ పేదవానికి అన్యాయం జరిగినా కూడా అక్కడ ఎర్రజెండా పార్టీ నిలబడుతుంది. అదే క్రమంలో ఒక రాష్ట్ర కార్యదర్శిగా అద్భుతమైన అవగాహనతోటి బీజేపీ పార్టీ మాత్రమే ఈ 42% రిజర్వేషను ఇవ్వగలుగుతుంది అనేటువంటి ఒక బలమైన విశ్వాసంతో, ఒక రాజకీయ విశ్లేషణతోటి సిపిఎం పార్టీగా ముట్టడి పెట్టడం జరిగింది. అదే క్రమంలో ఆ ముట్టడిలో 2-3కి తలకాయలు పగిలినాయి, కాళ్ళు విరిగినటువంటి సందర్భాలు కూడా మనం సోషల్ మీడియాలో చూసినాం. చూసే క్రమంలో ఒకసారి జాన్ వెస్లీని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంది అనేది అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే. ఓకే అన్న. అసలు వాస్తవానికి నిన్న మీరు గవర్నర్ ముట్టడి ఆఫీసు చేయడానికి గల కారణం ఏంటి? అసలు ప్రత్యేకమైన అంశం ఏంది దాని మీద? రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆందోళన, ఉద్యమాలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి జరిగిన తర్వాత శాసనసభలో బిల్లును ఆమోదించి, అన్ని పార్టీలు ఆమోదించి కేంద్రానికి పంపించారు 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి బిల్లును. 6 నెలలు అయింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. హోంశాఖ స్పందించడం లేదు. రాష్ట్రపతి స్పందించడం లేదు. అరే కేంద్రం ఇవ్వడం లేదు అని రాష్ట్రంలోనైనా ఆర్డినెన్స్ తెద్దామని ఆర్డినెన్స్ తెచ్చింది గవర్నమెంట్. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే నెల పైన అయిపోతుంది, గవర్నర్ స్పందించడం లేదు. జీవో నంబర్ 9 తీసుకొచ్చి ఎన్నికలకు పోయారు, రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. తర్వాత షెడ్యూల్ కూడా వచ్చింది, దాని మీద కోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా అదే విషయం చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి ఎవరు ఆటంకం, ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు అడ్డుపడితే ఇది ఆగుతుంది అనే విషయం మీద ప్రజల్లో గందరగోళం ఉంది. స్పష్టత లేదు. ఎందుకు స్పష్టత లేదంటే అన్ని రాజకీయ పార్టీలు 42%కి మద్దతు అంటున్నాయి. బీజేపీ కూడా అంటుంది. బీజేపీ మొన్నటి వరకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు అంతా ఉద్యమం పెరుగుతుంది కాబట్టి బంధు మూమెంట్ వస్తున్న తర్వాత మద్దతు అంటుంది. మరి బీజేపీ కూడా మద్దతు ఇచ్చిన తర్వాత ఎందుకు రిజర్వేషన్ అమలు జరగడం లేదు? అమలు చేయాల్సినటువంటిది ఎవరు? కేంద్రానికి 6 నెలలైనా పంపిస్తే అమలు చేయనప్పుడు కేంద్రంది బాధ్యత. గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించకపోవడం అనేది కూడా కేంద్రం యొక్క ఒత్తిడి వల్లనే జరగడం లేదు. గవర్నర్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన అతను, బీజేపీ రాజకీయాల నుంచి వచ్చిన అతను, బీజేపీ పైన ఏమనుకుంటే అది చేస్తుంది. అందుకనే పోరాటం అనేది ఎక్కడ జరగాలంటే ఇప్పుడు కేంద్రం మీద జరగాలి. స్పష్టత రావాల్సింది ఏంటంటే బీసీ సంఘాలకు కానీ లేదా సామాజిక న్యాయం కోరే సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలందరికీ కూడా దీన్ని అడ్డుకుంటున్నటువంటి వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలి. కేంద్రంలో బీజేపీ అడ్డుకుంటుంది, కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధం కావాలి. ఇది సిపిఎం పార్టీ భావించింది. అందుకనే ఇంతకుముందే జిల్లా కలెక్టరేట్ల ముందు చేసాం, హైదరాబాద్లో ఇంద్రపార్క్ చేసాం, ఇప్పుడు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ సందర్భంగా అక్కడ కూడా అరెస్టులు, మా వాళ్ళ 2 మహిళలు కవిత తర్వాత మీనా వాళ్ళు అక్కడే పడిపోయారు, వాళ్ళకి తీవ్రమైన గాయాలైనాయి. జగన్ అని చెప్పి ఇంకో కార్యకర్త అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అట్లాగే చాలామందికి గాయాలైనాయి. సీనియర్ నాయకులకు కూడా ఇబ్బందులైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కదా, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. మనం అర్థం. ఇప్పుడు బండి సంజయ్ది ఈరోజే నేను వీడియో చూశాను. ఆయన ఏమంటుండంటే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని కామారెడ్డిలో చెప్పింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇక్కడే అడ్డుకుంటాం, ఇది విషవృక్షం, ఇది ఇక్కడి నుంచి గీనా అది గీనా విస్తరిస్తే దేశం వల్ల విస్తరిస్తుంది,
బాజాప్తుగా అడ్డుకొని తీరుతామని చెప్పి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటల వీడియో ఇప్పుడు ఆయన స్వయంగా మాట్లాడిన మాటలే ఉన్నాయి. అది మొన్న అంతకుముందు మాట్లాడాడు. ఇప్పుడేమో బీజేపీ మద్దతు ఇచ్చినట్టుగా ఇక్కడ నాటకం ఆడుతుంది. అందుకని బీసీ రిజర్వేషన్లకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళు రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి, బీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు కూడా రిజర్వేషన్స్ ఇస్తున్నారు, మేము అందుకని వ్యతిరేకం, అది తీసేస్తే సమర్థిస్తామని అంటున్నారు. మరి గుజరాత్లో ఎందుకు ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తున్నారు? కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతుంది, ఇక్కడ కూడా ముందు నుంచి ఉంది. బీసీల్లో రిజర్వేషన్స్ కల్పించడం అంటే అర్థం ఎవరికి కల్పించారు? ముస్లింలో ఉండే ఆధిపత్య తెగలకు కాదు, దూదేకులకు, బొంతలు కొట్టుకునేటటువంటి వాళ్ళకు, కాశీ పని చేసి రాళ్ళు కొట్టుకొని బతికేటటువంటి వాళ్ళకు, అత్తర్ సాహిబులకు, రోడ్ల మీద పని చేసుకునేటువంటి పూటగడమైనటువంటి కూలీలుగా ఉండేవాళ్ళు వెనకబడ్డ తరగతులు కాబట్టి రిజర్వేషన్స్ పెట్టారు వాళ్ళు. మీరు మతం ఇస్లాం తీసుకున్నారు కాబట్టి రిజర్వేషన్స్కి వ్యతిరేకం అంటున్నాడు బీజేపీ వాళ్ళు. ఇస్లాం తీసుకున్నందుకు అతను వెనకబడ్డ తరగతి కాకుండా పోతే, హిందూ మతం స్వీకరిస్తే కూడా వెనకబడి తరగతి కాకుండా పోవాలి కదా. క్రిస్టియన్ మతం స్వీకరించినా ఉండకూడదు కదా, బౌద్ధం స్వీకరించిన మతం ఆధారంగా రిజర్వేషన్స్ ఉండకూడదు అంటున్నారు. మరి మతం ఆధారంగా రిజర్వేషన్స్ ఉండకూడదంటే ఏ మతం ఆధారంగా ఉండకూడదు? హిందూ మతం ఆధారంగా కూడా రిజర్వేషన్ ఉండవు. అంటే హిందూ మతం స్వీకరిస్తే నాకు రిజర్వేషన్ ఉండకూడదు అంటే ఒప్పుకుంటారా? లేదా నేను ఇంకో మతం స్వీకరిస్తే నాకు రిజర్వేషన్ ఉండకూడదు, ఏ మతం లేనటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ అనే దాని మీద నిలబడతారా మీరు? అందుకని అదంతా కూడా మనువాద ధోరణితో వస్తున్నటువంటిది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి అనుగుణంగా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండాలనుకుంటుంది, మనుధర్మ శాసనాలు సరైనవి అనుకుంటుంది, రాజ్యాంగం సరైనది కాదు అనుకుంటుంది. ఆ రకంగా పై తరగతులు అనేటటువంటి వాళ్ళు పాలకులుగా ఉండాలని చెప్పి అది భావిస్తారు. సంపద వాళ్ళతోనే ఉండాలనుకుంటుంది. స్పష్టంగా మనుధర్మ శాసనాల్లో ఈ శూద్ర కులాలందరికీ కూడా ఆస్తి హక్కు ఉండకూడదు, అట్లాగే పరిపాలన చేసేటటువంటి వాళ్ళుగా ఉండకూడదు, ఆస్తి హక్కు, విద్య చదువుకునే హక్కు ఉండకూడదు అంటారు. రాసుకున్నారు వాళ్ళు. ఈ శూద్రులకు చదువుకునే హక్కు లేదు, ఆస్తి కలిగే హక్కు లేదు, పాలకులుగా ఉండే హక్కు లేదు. ఆ వ్యవస్థ ఈ రాజ్యాంగం కలుషితం చేసిందని అంటుంది. అది ఈ రాజ్యాంగం వచ్చి అందరు సమానమే, అందరికీ చదువు ఉండాలా, అందరికీ ఉద్యోగాలు ఉండాలా, అందరు పాలకులుగా ఉండొచ్చు, ఓటు వేసుకుంటే ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళు అనేది తీసుకొచ్చి ఈ హిందుత్వాన్ని అంతా కూడా కలుషితం చేసింది. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అనుకుంటున్న పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకని వాళ్ళు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఒక్క బీసీ రిజర్వేషన్స్కే కాదు, అది ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, మైనార్టీలకైనా, మహిళలకైనా ఆ రిజర్వేషన్స్కి అది వ్యతిరేకమైనటువంటి పార్టీ. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి అంటే అనదు, ఒప్పుకోదు. ఈ రూపంలో అది మనవాదానితో కూడుకున్నటువంటి విషయాన్ని అర్థం కాక ఈ సామాజిక తరగతులు, సామాజిక న్యాయం కోసం పోరాడే వాళ్ళు కూడా ఆ స్పష్టత లేక బీజేపీని కూడా సహజమైనటువంటి రాజకీయ పార్టీలాగా, ఇతర బూర్జువా రాజకీయ పార్టీలాగా చూస్తున్నారు. ఆ రకంగా చూడడం అనేటటువంటి జరిగితే మన విషయాలు సరిగ్గా అర్థం చేసుకున్నట్టుగా పూలేయ ఎటువంటి పద్ధతులు ఆలోచించాడు, అంబేద్కర్ ఎట్లా ఆలోచించాడు, ఒక కమ్యూనిస్టులుగా ఎటువంటి పద్ధతుల్లో ఆలోచించాలా, ఈ విషయాలంతా కూడా స్పష్టంగా చూసినప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్ అడ్డుకుంటున్నటువంటిది కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ. అందుకే ఇక్కడ ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే, రాష్ట్రానికి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడితే ఇవి సాధ్యమవుతాయి. ఇప్పుడు ఇక్కడ బీజేపీ రోజు బంద్లో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. బీసీ నాయకులందరూ కూడా బీసీ జేఏసీ వచ్చి సిపిఎం పార్టీ ఆఫీస్కి వచ్చి అన్ని పార్టీలలాగే మద్దతు కోరారు. మేము ఆల్రెడీ ఆ విషయం మీద పోరాడుతున్న వాళ్ళమే. నేను వాళ్ళకు కూడా చెప్పాను. ఆర్ కృష్ణయ్య వచ్చాడు, తర్వాత జాజల శ్రీనివాస్ గౌడ్, మిగతా సంఘాలంతా కూడా వచ్చాయి. నేను బీసీ సంఘాల జేఏసీకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీరు బీజేపీ మద్దతు కూడా కోరుతున్నారు బంద్కు. మీరు బీజేపీ మద్దతు కోరితే పరిష్కారం దొరకదు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడండి. కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి అందరినీ కలుపుకొని రండి. అందరినీ కలుపుకొని వస్తే సిపిఎం పార్టీ అందులో ముందు ఉంటుంది. ఒక సామాజిక న్యాయం కోరేటటువంటి పార్టీగా కమ్యూనిస్టులు అంతా ముందు ఉంటారు. బీజేపీ కూడా ఉంటే ఉండొచ్చు. ఎప్పుడు ఉండాలా? బీజేపీ రాష్ట్ర శాఖ ఏమని ప్రకటించాలంటే, కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతాం అని స్పష్టం చేయాలి. అట్లాగే ఆ కేంద్రంలో ఉండే బీజేపీకి మా రాష్ట్ర బీజేపీకి సంబంధం లేదు.
మేము ఇక్కడ బీసీల కోసం నిలబడుతున్నాం, మా రాష్ట్ర ఆల్ ఇండియా బీజేపీ వద్దన్నా మేము పోరాడతాం, ప్రకటించండి, ఆ ధైర్యంగా అట్ట ప్రకటించండి. ఒకవేళ ఆ రకంగా ఇవ్వకపోతే అలాంటిది చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాకు అమలు చేయడం లేదు, అన్యాయం జరగట్లేదు, అందుకే మేము బంధు పిలిపిస్తామంటే అప్పుడు బండి సంజయ్ రాజీనామా చేయాలా, కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలా, 8 మంది ఎంపీలు రాజీనామా చేయాలా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రాజీనామా చేయకపోయినా, ఎందుకంటే రాష్ట్రంలో అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు, ఎంపీలు అయితే వ్యతిరేకించాలి కదా. అట్లా చేస్తే అప్పుడు ఈ బీజేపీ ఆ తెలంగాణ రాష్ట్ర శాఖ బంద్లో పాల్గొవచ్చు, అభ్యంతరం లేదు. బీజేపీ పైన ఉన్నది మా మోసం చేస్తుంది, మా బీజేపీ మోసం చేస్తుంది, అది కానీ దాంతో సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని ప్రకటించండి, అప్పుడు అందరూ కలిసి రావచ్చు, ఉద్యమంలో పాల్గొవచ్చు, అప్పుడు అందరు కూడా ఆహ్వానిస్తారు. అందుకని ఆ రూపంలో బీజేపీ లేదు, నాటకం ఆడుతుంది. బండి సంజయ్ రూపంలో ఆయన చెప్పిన వీడియోలో ఉన్న విషయాలే వాస్తవాలు. అది ముస్లిమా, ఇండియా, ఇంకోటి కాదు. వాళ్ళు సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీ. ఎందుకు సామాజిక న్యాయానికి వ్యతిరేకం, దానికి కూడా ఉంది క్లారిటీ. వాళ్ళు ఈ దేశంలో హిందుత్వ ఎజెండాను అమలు చేస్తూ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా హిందుత్వ ఎజెండా మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళను ఉపయోగించుకొని ఆ మతం ఆధారంగా రాజకీయాలు నడుపుతూ కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేయడానికి అవకాశం ఇవ్వడం అనేది వాళ్ళ ఎజెండా. ఇప్పుడు బీసీలు రిజర్వేషన్లు అడుగుతున్నారు, లేదా కింది తరగతులందరూ రిజర్వేషన్లు అంటున్నారు. అంటే సామాజిక న్యాయం ముందుకు వస్తుంది. సామాజిక న్యాయం ముందుకు రావడం అంటే ఒక మత ఉన్మాద చర్యలు అనే ఎజెండాను తీసుకురావాలనుకున్న దానికి అది గొడ్డలి పెట్టు లాంటిది సామాజిక న్యాయం. మతత్వం పక్కకు పోతుంది, మతం ఎజెండా పక్కకు పోతుంది, సామాజిక న్యాయం ముందుకు వస్తుంది. అనగానటువంటి తరగతులంతా మా హక్కులు ఏంటి అని చెప్పి ముందుకు వస్తుంది. ఎప్పుడైతే ఈ పోరాటం ముందుకు వస్తుందో వాళ్ళు మతతత్వంతో కూడుకున్న రాజకీయాలకు అది విరుగుడవుతుంది. అందుకని వాళ్ళ ఎజెండాకు సామాజిక న్యాయం వ్యతిరేకం, అందుకని దాన్ని వ్యతిరేకిస్తారు. అట్లాగే శ్రామిక వర్గాల పోరాటానికి కూడా వాళ్ళు వ్యతిరేకం, వర్గ పోరాటానికి వ్యతిరేకం. ఎందుకంటే మతం ఆధారంగా వీళ్ళని ఆర్గనైజ్ చేసి మనం ఏలాలని చెప్పి అనుకుంటుంటే కార్మికులు, రైతులు, కూలీలని, శ్రమ చేసే వాళ్ళని వీళ్ళందరూ అంటే అలా అంత ఐక్యమైతే 90% పైన వీళ్ళే కదా. అనగాన తరగతులైనా శ్రామిక వర్గాలైనా అత్యధిక శాతం ఇదే. కాబట్టి శ్రామిక వర్గాలంతా ఐక్యం కావాలా అంటే అట్లా కుదరదు అంటుంది. మనమంతా హిందువులం ఒకటి కావాలంటుంది. అట్లాగే అనగాన తరగతులంతా ఒకటి కావాలంటే కూడా ఒప్పుకోరు, ఆధిపత్య కులాలకు దెబ్బ తగులుతుంది కాబట్టి ఒప్పుకోరు. అందుకని ఈ రూపంలో అది స్పష్టంగా దీనికి వ్యతిరేకంగా ఉంది. ఈ రకమైనటువంటి విషయాలకు రాజ్యాంగంలో కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్టం ముందు అందరు సమానమే, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, అన్ని రంగాల్లో అవకాశాలు ఉండాలని చెప్పి అంటుంది. ఆ రాజ్యాంగాన్ని మార్చకపోతే నష్టం జరుగుతుందని ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుంది. ఈ లౌకికత్వాన్ని తొలగించాలంటున్నారు, సోషలిజాన్ని తొలగించాలంటున్నారు. సోషలిజం అంటే ఏంటి, ఎందుకు తొలగిస్తారు? అందరికీ ఇల్లు ఉండాలా, అందరికీ భూమి ఉండాలా, అందరికీ ఉద్యోగం ఉండాలా, అందరికీ చదువుకునే హక్కు ఉండాలా, అందరికీ ఉచితంగా వైద్యం ఉండాలా, అందరికీ ఆత్మగౌరవంతో బ్రతికే సమాజం ఉండాలా, సంపదలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలనేటటువంటి దాన్ని తొలగిస్తానని చెప్పి అంటున్నారు. ఏ మతం అన్నా ఉండని, ఏ మతం ఆధారం అనేది ముఖ్యం కాదు, మనుషులం కలిసి ఉండాలా, మతం వ్యక్తిగతం, అందరు కలిసే ఉండాలనే లౌకికత్వాన్ని తొలగించాలంట. అంటే రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర అది. అందుకని ఇటువంటి లోతైనటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క నియంతృత్వ ధ్వనితో మా హిందుత్వ ఎజెండాలో భాగంగా, మతోన్మాద ఎజెండాలో భాగంగా దోపిడీ వ్యవస్థను కొనసాగించడానికి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ అనుకూలంగా ఉంది. వాటికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటంలోకి రావాలా. ఒక్క 42% రిజర్వేషన్సే కాదు, 42% సాధించాలి. అట్లాగే ఈ దోపిడీ గురవుతున్నటువంటి తరగతులు కూడా ఎవరి అత్యధిక భాగం అంతా వీళ్ళే కదా. ఈ దేశంలో ఉండే భూమి కానీ, సంపద కానీ, వనరులు కానీ అన్ని అవకాశాలు ఎవరితో ఉన్నాయి? కొద్దిమంది సంపన్న వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. ఆ సంపదలో కూడా అందరూ కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఈ శ్రామిక వర్గాలంతా పోరాడితేనే అది బద్దలవుతుంది. అందుకని సరైనటువంటి దిశగా ఈ పోరాటం మలిస్తే, ఈ పోరాటం అనేటటువంటిది ఆ రూపంలో ఈరోజు ఓయూజేఏసీ వాళ్ళు ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించారని చెప్పేటటువంటిది విన్నా. నేను చూశాను కూడా ఫొటోస్. నేను ఓయూ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నా. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓయూ విద్యార్థి ఉద్యమాలకు చాలా ప్రాధాన్యత ఉంది, దేశంలోనే ప్రాధాన్యత ఉంది.
ఓయూ. అక్కడ ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలంతా కలిసి చేశారని చెప్పి ఆ ప్రదర్శన చేశారు. కరెక్ట్ మార్గాన్ని ఎన్నుకున్నారు. అది రాష్ట్రం అంతా గమనించాల్సినటువంటి విషయం. రాజకీయ పార్టీలు కూడా విద్యార్థులు ఆలోచించినంత లోతుగా రాజకీయ పార్టీలు ఆలోచించడం లేదు. కలిసి చేస్తున్నాయి అన్ని. కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి బంద్ నిర్వహిస్తామంటారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూడా కలిసి బంద్ నిర్వహిస్తే ఎవరికి వ్యతిరేకంగా పోరాటం? విద్యార్థి చేసి సరైన లైన్ తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బీసీ రిజర్వేషన్లకు అది అడ్డంగా ఉంది. అందుకే వాడు అందరితో వ్యతిరేకంగా పోరాడంటే ఏబీవీ కూడా వస్తామంటే కలుపుకున్నది కాదు. మీరు ఆ విధానం ప్రకటించాలి. మీ ఏబీవీపీ వైఖరి అసలు విషయం అక్కడ తెగదింపులు కావాలి. అందులో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేదా సామాజిక న్యాయం కోరాలని భావించే వాళ్ళు ఏబీపీలో ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన వాళ్ళని వద్దనేది కూడా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ లక్ష్యం అనేది కరెక్ట్గా ఉండాలంటే అక్కడ తెగదింపులు జరగాల. ఆరోపణలో ఓయూ వాళ్ళు ఈ ప్రదర్శన నిర్వహించడం అనేటటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర ఉద్యమాన్ని, చరిత్రను మలుపు తిప్పుతుంది. అది బీజేపీ కేంద్రం మీద దాడి మొదలు పెడితే తప్పకుండా విజయం సాధిస్తాం. ఒక్క 42% రిజర్వేషన్స్ అనేదే కాదు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం అవుతుంది, లౌకికత్వానికి అనుకూలమైన పోరాటం అవుతుంది, అట్లాగే సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం అవుతుంది. అది తప్పకుండా సోషలిజం వైపు ప్రయాణించడానికి పనికొచ్చేటటువంటి పద్ధతుల్లో ఆలోచనలు, ఉద్యమాలు వస్తాయి. ఆ పద్ధతిలోనే పోరాటం చేయాలి. సిపిఎం పార్టీ ఆ రూపంలోనే నిర్వహించబోతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పొరపాటు చేస్తుంది. మేము సర్వే చేసాం, కులగణన చేసాం, బిల్లు పెట్టాం, ఆర్డినెన్స్ తెచ్చాం, కోర్టుకు పోయినాం, జరగడం లేదు కాబట్టి అందరితో బంధు, బీసీలు బంధు ఇచ్చారు కాబట్టి మేము కూడా బంధు అని అంటే అది కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పాత్ర ఏంటి? కేంద్రానికి పంపిస్తే 6 నెలలైనా అమలు జరగకపోతే ఎవరితో పోరాడాలి? రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ను అడ్డుకుంటుండేవాడు గవర్నర్ అంటే ఎవరితో పోరాడాలి? స్పష్టంగా కనబడుతుంది అక్కడ. అప్పుడు కలిసి వచ్చే రాజకీయ పార్టీలని, సంఘాలని, సంస్థల్ని, మేధావుల్ని, ప్రజా సంఘాలని కలుపుకొని కేంద్రం మీద పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. ప్రభుత్వమే పూనుకోవాలి. ప్రభుత్వమే అసెంబ్లీలో ఆమోదిస్తే అది అమలు జరగడం లేదు. అందుకే కలిసి వచ్చే శక్తులంతా కూడా కలుపుకొని కేంద్రం మీద పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలా. కేవలం కాంగ్రెస్ వాళ్ళు పోయి అక్కడ ధర్నా చేస్తే కాదు, వినతి పత్రాలు ఇస్తే కుదరదు. రాష్ట్రంలో ఉండేటటువంటి కలిసి వచ్చే శక్తులంతా కలుపుకొని పోరాటం చేస్తే అనివార్యంగా బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. అటువంటి పోరాటం నడపాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నిజంగానే 42% రిజర్వేషన్స్ అమలు జరగాల, కామారెడ్డి డిక్లరేషన్ మాకు అదే ప్రధానం అని చెప్పి అనుకుంటే రేవంత్ రెడ్డి ఇటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పటికైనా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ఈ సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతుగా ఉంటుంది. అట్లాగే సిపిఎం పార్టీ అలాంటి ఉద్యమాలను నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో అన్న 1978లో మండల్ కమిషన్ వస్తుంది. వచ్చినప్పుడు అరుణ్ శౌరి లాంటి బీజేపీ ఎంపీ రిజర్వేషన్ అనేది ఎయిడ్స్ అంత ప్రమాదకరి, వాళ్ళకు బీసీలు కనుక రిజర్వేషన్స్ ఇస్తే మనము రోడ్లు కోవాలి, దోబిగట్లలో బట్టలు విండుకోవాలని రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ మేము బీసీ బంద్కు సపోర్ట్ అని చెప్తున్నారు. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వము చలనం లేకుంటున్నది. కానీ మీరు ఏమో బీజేపీ వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తారు అనేటట్లుగా చెప్తున్నారు. కాబట్టి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు, ఆయన బీజేపీ కాబట్టి అసలు దీన్ని ఏ కాంటెక్స్ట్లో చూడాలి? అంటే గతంలో బీజేపీ రిజర్వేషన్లకు ఏ రకంగా ఉన్నది, ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో బంద్కు ఎందుకు సహకరించింది, బంద్లో మీరు చెప్పిన వాళ్ళ పేర్లు, గతంలో కేంద్ర మంత్రుల పేర్లు ఎలాగో వాళ్ళు రాలేదు, కానీ ఒక బీసీ బిడ్డగా ఈటెల రాజేందర్ రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు, ఈ వైరుధ్యాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఈటెల రాజేందరు ఆయన వ్యక్తిగతంగా బీసీలకు 42% రిజర్వేషన్స్కు అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. కానీ ఆయన అటువంటి సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి రాజకీయ పార్టీలో ఆయన ఉన్నాడు. ఆయన పార్లమెంటు సభ్యుడు ఆ పార్టీ తరఫు నుంచి కావచ్చు. కానీ ఆయన నిజంగా సామాజిక న్యాయము, వెనకబడ్డ తరగతులకు అన్యాయం జరిగింది అనేటటువంటి స్పృహ ఉండి ఇక్కడ పాల్గొంటున్నటువంటి క్రమంలో దాన్ని వ్యతిరేకిస్తున్నది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అనేది స్పష్టంగా ఆయనకు అర్థం కావాలి. ఆ రకంగా లేకపోతే ఆయన పాత్ర ఏమవుతుంది అంటే, వ్యక్తిగతంగా ఆయన మీద మనకు భిన్నమైన అభిప్రాయం ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఏదో ఆయన చాలా సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అనేటటువంటిది కాదు. కానీ
నీవు అనుసరిస్తున్నటువంటి నీవు కొనసాగిస్తున్నటువంటి పార్టీ అది వ్యతిరేకమైనది. నీ రూపంలో ఆ బీజేపీ పార్టీ ప్రజలకు దగ్గర కావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దానికి అవకాశం ఇవ్వడం అంటే తప్పకుండా ప్రజల్ని, బీసీలని, ఇతర తరగతులను మోసం చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఆర్ కృష్ణయ్య గారు అంతే, ఆయన మొత్తం జీవితం అంతా బీసీల కోసం పోరాడింది అనేది నిజమే. ఆయన ఏ విషయంలో అయినా పోరాటం చేశాడు, వ్యక్తిగతంగా ఆరోపణలు. కానీ ఇప్పుడు బీజేపీ తరఫున ప్రాతినిధ్యం ఉంటూ బీసీలకు ముందు నుంచి బీసీల కోసం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఉండేవచ్చు. కానీ ఆయన ఉండేటటువంటి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి కదా, సమస్య అక్కడ వస్తుంది. ఈటెల రాజేందర్ అయినా, ఇంకే బీసీ నాయకుడైనా, లేకపోతే ఎవరైనా బీజేపీలో ఉండి బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయడం కరెక్ట్ అనుకున్నటువంటి వాళ్ళు మొదటగా చేయాల్సినటువంటి పని వాళ్ళ పార్టీతో పోరాటం చేయాలి. పార్టీతో పోరాటం చేసి అక్కడ ఒత్తిడి చేసి అది అమలు చేయించడానికి ప్రయత్నం చేస్తే, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు చేస్తే అప్పుడు వాళ్ళకు నిజంగా అమలు చేయిస్తే మంచిదే. అమలు చేయకపోతే వాళ్ళకి ఆ పార్టీ ఏంటో వీళ్ళకి అర్థమవుతుంది. ఆ రాజకీయాల్లో ఉండాలా లేదా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఏమాత్రం సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రాజకీయాలను వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి పాత్ర నిర్వహిస్తే మనం ఆహ్వానిస్తాం. సిపిఎం పార్టీగా బీసీ వర్గాల కోసం మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? తప్పకుండా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఉద్యమము చూసినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు అనేటటువంటిది జరిగి, జీవో వచ్చి, రిజర్వేషన్స్ ప్రకటించి, గ్రామాల్లో అక్కడక్కడ అనేక గ్రామాల్లో బీసీలు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, అట్లాగే మండల ప్రెసిడెంట్లుగా, ఇటువంటివన్నిటికి జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఇటువంటి అవకాశాలంతా ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో అనేటటువంటిది ప్రకటించిన తర్వాత ఇప్పుడు అడ్డుకోవడం అనేటటువంటి జరుగుతుంటే బీసీల్లో దాని రియాక్షన్ బాగా పెద్ద ఎత్తున దాన్ని అర్థమయ్యి వస్తున్నారు. అర్థమయ్యి వచ్చి మాకు దగ్గరికి వచ్చి నోటికాడి ముద్దను లాగేసినట్టుగా ఉంది అనేటటువంటి ఆవేశంతో ఉన్నారు. అయితే ఆ పోరాటం దిశ ఎటు అనేది అర్థమైతే ఆ పోరాటం సరైన మార్గం వస్తుంది. మేము స్పష్టంగా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరగాలంటే కేంద్రము బిల్లు పెట్టాలా, రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే చేయండి, బిల్లును ఆమోదించండి, 9th షెడ్యూల్లో పెట్టండి, 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్లకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ రూపంలో జరిగే క్రమంలో లీగల్గా కూడా ఏదైనా అవకాశం ఉంటే లీగల్గా కూడా ఫైట్ చేయడం అనే దానికి అభ్యంతరమే లేదు. ఆ రూపంలో కలిసి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా, ముఖ్యంగా కమ్యూనిస్టుల్ని, అట్లాగే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తుల్ని, వీళ్ళందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమం నిర్వహిస్తాం. అలాంటి ఉద్యమం మేము నిర్వహిస్తాం. ఎవరు నిర్వహించినా ఆ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం. అదే సందర్భంగా అవకాశవాదంతో వివరించేటటువంటి వాళ్ళను కూడా కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తే ఆ ఉద్యమంలో మేము భాగస్వామ్యం కాలేము. ముఖ్యంగా బీజేపీ, కమ్యూనిస్టులు ఒకటితో కలిసి పనిచేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఈ విషయంలో వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం, వాళ్ళ విషయం అంతా కూడా స్పష్టంగా అర్థమయ్యి ఉండి, కమ్యూనిస్టులుగా మేము కూడా ఆరూపమైన పద్ధతి అయితే ప్రజలకు సరైనటువంటి రాజకీయాలు అర్థం కావు, శత్రువు కూడా అర్థం కాడు. అందుకని బీజేపీని మినహాయింపు చేసి జరిగే పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. బీజేపీతో కలిసి ఈ బీసీ సంఘాలు కానీ మిగతా వాళ్ళు అట్లా చేస్తామే అంటే అప్పుడు మేము స్వతంత్రంగానే ఆ పోరాటాన్ని, లేదా మాతో కలిసి వచ్చే కమ్యూనిస్టులను, ఇతర అభ్యుదయ శక్తులను కలుపుకొని మా పోరాటాన్ని కొనసాగిస్తాం. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంతవరకు ఈ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో సిపిఎం పార్టీ ముందు భాగాన నిలబడుతుంది. అదే సందర్భంలో ఇది తప్పకుండా విజయం సాధిస్తుంది, మనమందరం కలిసి పోరాడితే అని మేము భావిస్తున్నాం. ఇదే క్రమంలో కమ్యూనిస్టు పార్టీలపైన ఒక విమర్శ ఉంది. ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలు కుల దృష్టితో చూడాయి, వర్గ దృష్టితో చూస్తాయి. ఆ వర్గ దృష్టితో చూసినప్పుడు సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడ్డాయి కాబట్టి సమానత్వం కోసం పనిచేస్తాయి. కాబట్టి కులాలు కమ్యూనిస్టులో ఉండేవి అనుకునేటప్పటికీ ఇప్పుడు ఆ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే చర్చ ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు తీసుకుంటారు అని వాళ్ళు చెప్తున్న సందర్భం. ఇప్పుడు మీ సిపిఎం పార్టీగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు సంపూర్ణ మద్దతుగా పార్టీ ఉంటుందా? ఆ కార్యక్రమాలు అయితే మీరు వస్తారా? అసలు దీని పట్ల ఏంది, అసలు ఈ విమర్శను మీరు ఎలా స్వీకరిస్తారు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించే పోరాటంలో కూడా ఈ స్పష్టత ఉన్నంత కాలం కేంద్రమే దీనికి వ్యతిరేకంగా ఉంది, బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంది, వాటి మీదనే మన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఎట్లయితే నిర్వహించారో
ఆ పద్ధతిలో పోరాటం కొనసాగిస్తే ఎలాంటి కార్యక్రమానికైనా సిపిఎం పార్టీ ఓయూ విద్యార్థులకి పూర్తిగా మద్దతు ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిస్టులు వర్గానికి ప్రాధాన్యత ఉంటుంది, కులానికి అంత ప్రాధాన్యత ఉండదు అనేటటువంటి విషయంలో ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టులకు కుల అసమానతలు నిర్మూలించాలనేటటువంటి భావనతో పనిచేసేవాళ్ళు. కుల వ్యవస్థ ఉండకూడదని చెప్పి భావించేవాళ్ళు, కుల నిర్మూలన జరగాలని భావించేవాళ్ళు, కులాంతర వివాహాలను ప్రోత్సహించేవాళ్ళు, కుల వివక్షకు గురవుతున్నటువంటి వాటికి వ్యతిరేకంగా ఎర్రజెండా పుట్టినాటి నుంచి పోరాడుతున్నటువంటివి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు. ఆ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం వరకే సరిపోదు, అందుకనే వర్గ పోరాటం ముఖ్యమని చెప్పి అంటుంది. ఉదాహరణకు బీసీనో ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో ముఖ్యమంత్రో ప్రధానమంత్రి అయ్యి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయితే ఈ సమాజంలో అన్ని మార్పులు జరగవు. ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి బీసీనే అంటున్నారు, ఏ రూపంలో అయినా బీసీనే అని అంటున్నారు. బీసీ ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని అసమానతలు ఏం పోలే. రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిని ఎవరో పెట్టినంత మాత్రానే పోతాయి అనేది కాదు, అట్లనే పెట్టకూడదని కాదు, రావాల్సిందే, ఆ అవకాశాలు ఉండాల్సిందే. కుల అసమానతలతో పాటు ఆర్థిక దోపిడీని కూడా నిర్మూలించాలా. ఈ దేశ సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లో, 1% కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఈ దేశంలో ఉండే 60% సంపద ఉంది వాళ్ళ దగ్గర. మరి ఆ సంపదనంతా కూడా మనం తీసుకోకూడదా? ఆ సంపద వాళ్ళ చేతుల్లోనే ఉండాలా? కుల అసమానతలు పోవాలి, సరైంది. దీని వరకే పరిమితం కాకూడదు అంటుంది. కమ్యూనిస్టులు అంటున్నది ఏంటంటే వర్గ పోరాటం కూడా జరగాల. శ్రామిక వర్గాలంతా సంఘటితమై, అణగారిన తరగతులంతా, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, అభ్యుదయవాదులంతా కలిసి ఈ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని ఎట్లా అంటున్నాము, దోపిడి గురవుతున్నటువంటి శ్రామిక వర్గాలంతా సంఘటితమై ఆ దోపిడీ వ్యవస్థను కూడా కూల్చాలని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే సంపద నీవే అనుభవిస్తున్నావు, కొద్దిమంది అనుభవిస్తున్నావు. అందుకని అసలైన విముక్తి జరగాలంటే వర్గ దోపిడి కూడా లేకుండా పోవాలి. అప్పుడే అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అన్ని అవకాశాలు వస్తాయి, ఆత్మగౌరవంతో బతికేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. అలాంటి సమాజం కూడా రావాలని చెప్పేటటువంటిది కమ్యూనిస్టులు. అందుకనే కులాసమానతలతో పాటు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా కూడా వర్గ పోరాటాన్ని కొనసాగించాలనేటటువంటిది మిగతా వాటికి కమ్యూనిస్టులకున్న తేడా. ఆ వర్గ పోరాటం అనేటటువంటిది లేకపోతే మనం ఎన్ని సామాజిక ఉద్యమాలు జరిగినప్పుడు కూడా అసలు లక్ష్యం చేరలేవు, పూర్తి విముక్తి సాధించలేము. కొన్ని విషయాలు ప్రతిఘటించగలం, కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు కాగలరు, కానీ సంపద అంతా కూడా కొద్దిమంది చేతిలో ఉన్నదిలా అందరికీ పంపిణీ జరగకపోతే అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడం అనేది సాధ్యం కాదు. ఆ దోపిడీ వ్యవస్థను కూడా కూల్చాలా. ఈ శ్రామిక వర్గాలు, అణగారిన తరగతుల వల్లనే అది సాధ్యమవుతుంది. కమ్యూనిస్టులు దాన్ని నడుపుతున్నారు. జాన్ వెస్లీ అన్న అంటున్న సందర్భం ఏంటంటే బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ రావాలి అంటే ఈ బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ 9th షెడ్యూల్లో చేర్చాలి, పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మొసలి కన్నీరు కారుస్తూ బంద్లో ప్రకటించుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ఆడుతున్న డ్రామాలు, నాటకాలు అనే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేశారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదో అసెంబ్లీలో ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా ప్రతిపక్షాలను, ప్రజాపక్షాలను ఓన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తే ఈ బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తుందని చెప్తున్నటువంటి సందర్భం. అదే క్రమంలో సిపిఎం పార్టీగా బీసీ వర్గాల వెనుక ఉంటాము, వాళ్ళ రిజర్వేషన్ వచ్చేంత వరకు మా అవిశ్రాంతమైనటువంటి పోరాటము విశ్రాంతం లేకుండా చేస్తాము. కాబట్టి వాళ్ళు అదే వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి మేము పిలవగానే ఇచ్చేసి మా అభిప్రాయాలు విని మాకు సమాచారం అందించినందుకు జాన్ వెస్లీ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని నమస్కారం.